దేవుని కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడవచ్చు, కానండి అపవాది కొరకు మనం ఆలోచన చేసినప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుతూ ఉండాలి. మన విరోధిని ఎప్పుడు కూడా మనం మాట్లాడే సమయంలో ఆచూ తూచి ఏది ఎలా ఉందో మనం జాగ్రత్తగా మాట్లాడితేనే దానికి న్యాయం చేయం. లేకపోతే డైరెక్ట్గా ఎవరైతే మాట్లాడతారో వాడిపైనే అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అపవాదికి ఉన్న ఐక్యత నేటి క్రైస్తవ సమాజానికి ఉన్నదా? అందుకొరకే అపవాదికి ఐక్యత ఉన్నది కాబట్టి ఈరోజు పండగ దినాలు చాలా చక్కగా జరుపుకుంటున్నారు. నేటి క్రైస్తవ్యానికి లేదు కాబట్టి ఈరోజు ఇంత పలచగా ఉన్నది హాల్. ప్రియులరా, అపవాదికి ఏంటి ఐక్యత? ఆ ఐక్యత నేటి క్రైస్తవ సమాజానికి ఎందుకు లేదు మనం ఆలోచన చేద్దాం. లోకంలో అనేకమైనటువంటి ఐక్యతలు మనం చూస్తాం. ఒక క్రికెట్ టీం ఉందనుకోండి, అందులో 11 మంది సభ్యులు ఉంటారు. ముఖ్యంగా ఒక కెప్టెన్కి ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమైన వాళ్ళే. కెప్టెనే ఒక ప్రాముఖ్యమైన వాడు కాదు, కానీ అందులో ఒకరు బాగా ఆడితేనే సరిపోదు. కెప్టెన్ పదవి అతనికి ఇచ్చాడు కదా, అతను బాగా చూసుకుంటాడులే, నాకు సంబంధం లేదంటే కాదు. బ్యాటింగ్ చేసేవాడు సరిగా బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేసేవాడు సరిగా బౌలింగ్ చేయాలి. ఇద్దరు బాగా ఆడిన తర్వాత కూడా టీం గెలుస్తుందంటే ఆ టైటిల్ గెలుచుకోవాలా అంటే అలా కూడా కుదరదు. ఎందుకంటే కీపింగ్ చేసేవారు కూడా బాగా చేయాలి. అనగా వారు ఏదైతే ఒక టీమ్గా ఏర్పడ్డారో వారిలో ప్రతి ఒక్కరు కూడా సరి సమానంగా ఆ ఐక్యత కలిగి ఉంటేనే వారు ఆ టైటిల్ గెలవగలరు, ఆ కప్పు గెలవగలరు. ఎందుకోసమంటే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంతమందిని ఆడలేని వారిని, కొంతమంది ఏదో నామకార్థంగా ఆడేవారిని, ఎవరో ఒకరు బాగా ఆడేవారిని సెలెక్ట్ చేసుకోరు. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా రాణించేవారిని సెలెక్ట్ చేసుకుంటారు టీంలో కూడా. కాబట్టి అటువంటి ఐక్యత కలిగితేనే ఆ టైటిల్ గెలుచుకోగలరు. ఇది లోకంలో ఉన్నటువంటి ఐక్యత. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్రాన్ని ఒక క్రీడా రంగంలో కానీ, ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక వ్యాపార రంగంలో కానీ వీటిలో ఏదైనా ఐక్యత అనేది లేకపోతే వారు రాణించలేరు. అలాగే రాజకీయ రంగంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఉన్నదండి. తెలంగాణ రాష్ట్రం ఎలాగా వారు సాధించగలిగారు? ఏదో ఏ ఒక్క పార్టీని పుణ్యమా అంటూ కాదు, ఏ ఒక్క నాయకుడి వలన కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలు ఉన్న ఆ పార్టీలన్నీ పక్కన పెట్టేశారు. వివిధ కులాలు ఉన్న కులాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. అలాగే వివిధ మతాలు ఉన్న వైద్యం చేసేవారు వైద్యం అందించడం మానేశారు. విద్యను అభ్యసించేవారు విద్యను అభ్యసించడం మానేశారు. విద్య అందించేవారు విద్యను అందించడం మానేశారు. అలాగే స్త్రీలు పురుషులు చిన్నల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యమై వారు భోజనాలు కూడా తినడం మానేసి రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి రోడ్ల మీద వంట చేసుకున్నారు, రోడ్లపైన తిన్నారు. అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు, అందరూ ఒకే బాటలో నడిచారు. కాబట్టే ఈరోజు వారు ఆ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. కొన్ని సంవత్సరాల ప్రయాసం, కానీ ఈరోజు ఆనందంగా మేము సొంతంగా మా రాష్ట్రాన్ని ప్రత్యేకపరుచుకున్నామంటే ఎవరో ఒకరు కష్టపడ్డారా? ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యమే కలిసికట్టుగా పోరాడారు. ఆ రాజకీయ రంగంలో కూడా ఈ విధంగామైన ఐక్యత ఉంటేనే రాణించగలరు. అందుకొరకే బైబిల్ చెప్తుందండి, మనం ఇందాక వాక్యపట్నంలో చదువుకున్నది కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు కూడా మనకి చెప్తున్నాడు. దేవుడు కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మా స్కూల్ పాఠాల్లో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం, ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలది సుఖం అన్నారు. అలాగే ఉమ్మడి కుటుంబం ఎంతో ఆనందం. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు ఇది ఐక్యత ఎవరిలో ఉంది, ఎవరిలో ఉండాలి అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుంటే ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు కూడా మనకి ఐక్యత కలిగి ఉండాలని చెప్తున్నాడండి. ఇటువంటి ఐక్యత ఒకప్పుడు కలిగినటువంటి వారు రాజకీయ రంగాల్లో కాదు, కానీ అలాగే
క్రీడారంగంలో కాకపోయినా సాక్షాత్తు దేవుణ్ణే కిందకి దింపించేసినటువంటి ఐక్యత కలిగి ఉన్నారు. అది మంచి పనిగా, వేరొక దేవుడికి విరోధమైన పనిగా మనం తర్వాత ఆలోచించినట్లయితే అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యత తండ్రి అయిన దేవుడే కిందకి దిగినట్టు మనం చూస్తాం. ఎవరికైనా జ్ఞాపకం వచ్చే ఉంటుంది. చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం. సమయం చాలా తక్కువ ఉన్నదండి, త్వరగా మనం తీసుకుందాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటి. దేవుడు అంటున్నారు ఎవరిని చూసి? ఒక జనాన్ని చూశాడు. దేవుడు కలిగించిన జనాన్ని చూసి ఇదిగో జనము ఒక్కటే అంటే ఒక్కటిగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు. వారి భాష ఒక్కటే అని చదవండి. వారు చేయునదంతయు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు పని ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. అనగా ఐక్యత ఉంటే అసలు మనకు ఆటంకం అనేదే ఉండదు అని దేవుడు కూడా ఒకప్పుడు ఉన్న సమాజాన్ని చూసి దేవుడే దిగివచ్చి దేవుడు అంటున్న ఇదిగో వారి జనం ఒకటే, వారు భాష ఒకటే, కాబట్టి వారు చేయనిదంతయు సఫలమవుతుంది. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని చెదరగొట్టేసేద్దాం అని అనేసి దేవుడే కింద దిగినట్లు చూస్తాం. అనగా దేవుడు ఇక్కడ ఏమైనా పక్షపాతిగా ఆలోచించి చెల్లాచెదురు చేశారనుకుంటే, ఒకప్పుడు ఆదికాండంలో దేవుడు ఆదాముని మీరు ఫలించి భూమిని నిండించి విస్తరించండి అని దేవుడు ఆశీర్వాదం ఇస్తే వీరందరూ కూడా భూమిని నిండించకుండా ఏదో ఒక స్థలానికి చేరిపోయి ఒక దగ్గర ఉండి మనం ఐక్యత కలిగి ఉందాము, మనం ఒక ఐక్యత కలిగి పేరు సంపాదించుకుందాం అనేసి దేవునికి విరుద్ధమైనటువంటి పనిలో వారు బాల్యభాగస్తులైనప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నారు వీరిని చెల్లాచెదురు చేసేయాలనేసి. అనగా ఐక్యత అంటే ఆ సబ్జెక్ట్ వేరైనప్పటికీ ఐక్యత అంటే ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఇటువంటి ఐక్యత ఎవరిలో ఉంది అంటే ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనం కొన్ని సాధించగలమని మనం చూసాం. కొన్ని రాష్ట్రాలను మనం సాధించగలం, కొన్ని క్రీడా రంగంలో మనం విజయాలు సాధించగలం. అలాగే ఐక్యత ఉంటే ఎన్నో కొన్ని సాధించాలన్నప్పుడు అపవాదిలో ఉన్న ఐక్యత నేటి క్రైస్తవ సమాజానికి ఉన్నదా అని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి, క్రైస్తవులకు ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకసారి చెప్తాం, ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుంటే ప్రయత్నించండి. ఒక స్వాతంత్ర సమరం పోరాటంలో కొంతమంది నాయకులు స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు అనేక మంది స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చారు. వారందరూ కూడా ఐక్యత కలిగి తీసుకొచ్చారు. ఈరోజు మేము తీసుకొచ్చామని చెప్తున్నారు, కానీ దానికన్నా వెనకాల ఎంతోమంది ప్రాణాలు పోయిన ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారు సమాజానికి కనపడలేదు, కానీ వారు ప్రాణత్యాగాలు చేశారు. నీవు ప్రాణం పెట్టు తర్వాత నేను పెడతాను అనేసి అనుకోలేదు, కానీ వారు ఏమన్నారంటే నేను నా ప్రాణాన్ని చిందింత, నా రక్తాన్ని చిందింత, నా ప్రాణాన్ని పణంగా పెడతాననేసి ఐక్యత కలిగి పోరాటం చేశారు. ఆ సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక సహోదరులు కొంతమంది కలిసి ఉద్యమం చేయాలని పోరాటానికి దిగినప్పుడు వారు పోరాడుతున్నటువంటి సమయంలో వందే మాత్రం అంటే ఎవరైనా సరే హింసించేవారు, శరసాల్లో వేసేసేవారు, వాళ్ళని కాల్చి చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే వందే మాత్రం అని ఎవరనంటే ఎవరిని కూడా ఊరుకునేవారు కదా. అలాంటి సమయంలో కొంతమంది సహోదరులు కలిసి వారు పోరాటం చేస్తున్నారు. అక్కడ పోరాటం చేసి వందే మాత్రం అని అలా బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా వచ్చి వాళ్ళని చెదరగొట్టడానికి ప్రయత్నించినప్పుడు, అలాగే బ్రిటిష్ నాయకుల కింద మన భారతీయులు కూడా సిపాయిలుగా చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఈ వందే మాత్రం అంటున్నారు కదా, వీళ్ళందరినీ చెదరగొట్టేయాలని వచ్చినప్పుడు ఒక సహోదరులు కలిసి ఒక యవనస్తుడు కూడా వందే మాత్రం అని ఎదరికి వెళ్తున్నాడు. అతను చూసుకుంటున్నాడు, వెనకాల బలం ఉంది, వందే మాత్రం అని ఎదరికి వెళ్తున్నాడు. సైనికులు ఏమో ఎదరకుండా వస్తున్నారు, అయినా సరే వందే మాత్రం అంటున్నాడు. దగ్గర గంట వచ్చినప్పటికీ వాళ్ళందరూ ఇతను చుట్టుముట్టేసినప్పటికీ వందే మాత్రం అని వెనక్కి చూశారు. వెనకాల ఎవరు లేరు, అందరూ ఎస్కేప్ అయిపోయారు, ఒక్కడైపోయాడు. పరిస్థితి ఏమైపోయింది, ఒక్కడైపోయాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఏమయ్యా ఎందుకు వందే మాత్రం అంటున్నావు, నిన్ను ఇప్పుడు శరసాల్లో వేసేయాలి, వందే మాత్రం అంటున్నాను కానీ అదే పట్టుకు ఎందుకు అంటున్నావు అంటే వాడు అంటున్నారు, అలా కదండి నేను వందే మాత్రం అనలేదు, నా దగ్గర ఉన్న 100
ఈ 100 ఏమాత్రం అంటున్నానండి, నేను 100 మాత్రం అంటలేదని తప్పించుకుని పారిపోయాడు. అంటే ఇది వినడానికి బాగున్నా, ఎందుకు అంటానంటే ఈ రోజు ఉన్నప్పటి క్రైస్తవ పరిస్థితి అదే ఉంది. 100 ఏమాత్రం అనేసి ఏదో అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా మలుచుపడిపోయి ఉద్యమానికి నిలబడలేదు. ప్రాణానికి ప్రేమించాడు, ప్రాణం కోసం బ్రతకాలని ఆరాటపడుతున్నాడు కాబట్టి ఉద్యమంలో నిలబడలేకపోయాడు. ఈ విధంగా అందుకోసమే ఈ విధంగా మన క్రైస్తవ సమాజం ఉంది. అందుకోసం ప్రతి క్రైస్తవులంతా ముక్క చెక్కలుగా అయిపోతున్నారంటే వాక్యానికి ఎవరు నిలబడడం లేదు, ఐక్యత కలిగి ఉండాలనేసి ఉండలేదు. ఒకవేళ ఐక్యత కలిసి ఉండాలని ఆలోచించిన ఆ సమయం వచ్చినప్పటికీ నేను కూడా ఏదో నమ్ముతానండి, నేను కూడా ఎలా ఉంటాననేసి ఆ సమయానికి అనుకూలంగా వెళ్ళిపోతున్నాను అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని వారు ఐక్యత వరకు మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అసలు అపవాది ఎవరు, అపవాది ఎక్కడ ఉన్నాడు, అపవాది ఎలా ఉన్నాడు, వాడికి ఉన్నటువంటి ఐక్యత ఏది, అది మనం ఆలోచన చేద్దాం. అపవాది కోసం కొంచెం మనం ఆలోచించినట్లయితే అందరికీ తెలిసిన వాడు అపవాది అంటే ఎవరు? ఒకప్పుడు దేవదూతలు మన కొరకు పరిచారం చేయడానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు కలిగించినప్పుడు దేవదూతల్లో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నటువంటి సమయంలో అక్కడ ప్రధానమైన దూతగా ఉన్నారు ఎవరు? అపవాది. ఆ అపవాది ప్రధానమైన దూతగా ఉన్నప్పుడు ఆ మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. అనగా ఒక కార్య ఆరంభం చేస్తున్నాడు, నేను కూడా గొప్పవాడిని అవ్వాలని. అది ఒకసారి మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 14:12 యెషయా గ్రంథము 14 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడుతుంది. ఒకప్పుడు తేజో నక్షత్రం, వేకువ చుక్క, అటువంటి ఒక వేకువ చుక్క ఆకాశం నుండి పడిపోయిందండి. 13 నేను ఆకాశం నుండి ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును, ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందని చెప్పేసింది. 15 చదువుకుందాం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని రాయబడినది. అనగా అపవాది పరలోకంలో ఉన్నప్పుడు తన మనసులో ఒక కార్యాచరణ చేసినప్పుడు, దేవునికి అయిష్టమైన పని చేసినప్పుడు భూలోకము పాతాళంలోకి అనగా పాతాళ లోకంలో పడిపోయాడు. పాతాళ లోకంలో ఒక్కడే పడిపోతే వానికి ఎందుకు ఐక్యత? ఒక్కడిగా ఉంటే ఐక్యత అవసరం లేదు కదా. ఇంకా ఎవరైనా పాతాళంలో పడిపోయారని చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక బిలముల చీకటిలోనికి త్రోసి తీర్పునకు కావించాను. ఇక్కడ కూడా కొంతమంది దేవదూతలు పరలోకంలో పాపం చేసినప్పుడు పాతాళ లోకంలోకి పంపించేసినట్టు జరుగుతుంది. అనగా అపవాది ఉన్నాడు, అక్కడ దేవదూతలు కూడా ఉన్నారు. వీరందరూ ఏకమత్యంగా ఉన్నప్పుడు వారు పాతాళ లోకంలోనే తీర్పునకు కావలిగా ఉన్నారా, లేక ఎక్కడున్నారు, మరి ఎక్కడికి వచ్చారు అని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 12:9 ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇంకా అది భూమి మీద ఎక్కడ పడద్రోయబడ్డారని? అది భూమి మీద పడద్రోయబడ్డదంట. దాని దూతలు కూడా దానితో కూడా పడద్రోయబడి. అనగా అపవాదిగాడు మొదట పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. కొంత సమయం ఇవ్వబడిందని ప్రకటన గ్రంథం 20 ఉంటుంది. ఆ తర్వాత వాడు భూమి మీదకి పడద్రోయబడ్డాడంట. ఆ తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? భూమి మీద వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి? భూమి మీద వచ్చిన తర్వాత ఎక్కడ ఐక్యత కలిగి ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే ఈ ఐక్యతలోనే ఐక్యత కలిగి మనకు ఐక్యత లేకుండా చేస్తున్నాడా, లేకపోతే వాడికి ఎటువంటి ఐక్యతతో ఉన్నాడు, ఎటువంటి లాభం ఆశించి ఐక్యత కలిగి ఉంటున్నాడు? అపవాదికి కూడా ఐక్యత ఉంటుందా? దయ్యాలకు ఐక్యత ఏంటండి? అసలు అపవాదికి ఐక్యత ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దయ్యం వేరు ఆ దయ్యం వేరు, రెండు కొట్టుకుంటూ ఉంటాయి. దయ్యం పట్టుకున్న కొట్టుకుంటారు కదండి. అనగా ఐక్యత సాధారణలో ఉందా లేదా మనం ఆలోచన చేస్తున్నాము. చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ప్రకారం వాడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు అండి. భూమి మీదకి వచ్చిన తర్వాత అపవాదికి ఆడికి ఎక్కడ కావాలి స్థలము, ఎక్కడ ఉంటే వాడికి సుఖంగా ఉంటుంది, ఎక్కడ ఉంటే సుఖంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలంటే మార్కు సువార్త
మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు వచ్చును. అనగా గెరాసీన ప్రదేశము యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు వారు దోణి దిగగానే ఒక అపవిత్రాత్మ పట్టినవాడు అప్పుడు ఉన్నాడు. అనగా భూమి మీద త్రోయబడినటువంటి అపవిత్రాత్మలన్నీ ఎవరిలో ఒకరిలోకి ప్రవేశించుతున్నాయని మనం ఆలోచన చేస్తాం. ఎవరో ఒకరిలోకి అనగా ఆత్మలకు నివాస స్థానమైనది ఏంటంటే ఈ దేహం మాత్రమే. అది పరిశుద్ధాత్మ, లేకపోతే దేవుని ఆత్మ అయినా, లేకపోతే దురాత్మ అయినా, ఏ ఆత్మ అయినా సరే ఈ భూమి మీద నివసించడానికి కావాల్సినది ఇల్లు అనేది ఏదంటే ఒక దేహం మాత్రమే. కాబట్టి వాడు సరాసరిగా పడద్రోయబడిన తర్వాత వాడు ఏది సెలెక్ట్ చేసుకున్నాడంటే మనుషులను టార్గెట్ చేసుకున్న తర్వాత ఒక దురాత్మలో ప్రవేశింది. ఒక దురాత్మగా ఉండి ఒక మనిషిలో ప్రవేశించాడండి. మనిషిలో ప్రవేశించిన తర్వాత 8వ వచనం చదువుకుందామండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిడి పొమ్మని సెలవించింది. అపవిత్రాత్మ యేసుక్రీస్తు వారు చూశారు. చూసిన వెంటనే ఆ అపవిత్రాత్మకి అర్థమైపోయింది, ఎందుకు ఈయన ఎక్కడ వచ్చేసాడు, అలా ఈయన ఎక్కడ ఉండవలసిన వాడు, ఆయన ఎక్కడ ఉండవలసిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఒకప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆ అపవిత్రాత్మలకు కానీ వారిని హింసించడానికి ఏదైనా ఆజ్ఞ జారీ అవ్వాలంటే యేసుక్రీస్తు వారే చేస్తారు కదండి. అప్పుడు చూసారు, నేను ఎక్కడో చూసిన ఆయన ఇక్కడ ఉన్నాడేంటి అని చూసి, అయ్యో దేవుని కుమారుడా మమ్మను బాధపరచుటకు ఇక్కడ కూడా వచ్చిందో అని కేకలు వేసినట్టు చూస్తాం. అలా వచ్చిన తర్వాత అపవిత్రాత్మ యేసుక్రీస్తుని గుర్తెరిగిన తర్వాత మమ్మల్ని ఈ దేహములో నుండి వెళ్ళొద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకొరకు బాగుంది, అక్కడ బాగుంది అనమాట. అక్కడ బాగున్నాం వల్లనే కదా వెళ్ళొద్దని బ్రతిమాలుకుంటున్నాయి. అందుకొరకు ఎందుకనగా అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా, ఒక అపవిత్రాత్మ వచ్చింది పట్టిందనేసి మనం మొదట చదువుకున్నాం. కానీ ఇప్పుడు అలా అపవిత్రాత్మలు ఏ విధంగా ఎన్ని ఉన్నాయో మనం చూసినట్లయితే చదవండి. నా పేరు సేన, ఏనగా మేము అనేకులము అని చెప్పి, అనగా ఏమంటే మనకి సేవ చేయడానికి దేవుడు కోట్ల మందిగా, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నామని మన జనం ప్రపంచవ్యాప్తంగా సేవ మనకి చేయాలంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవదూత అయినా, దేవదూతలు కూడా మనకి కోట్ల గదులు ఉన్నారు. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది కోట్ల గదులుగా మనకు దేవతలు కలిగించబడ్డారని. ఈ అపవిత్రాత్మ ఒక్కటే వచ్చిందని మనం ఆలోచించినట్లయితే ఎంతమంది ఉన్నారంటే సేన అని చెప్తున్నారండి. సేన, వానిలో అనేక మంది, నా పేరు సేన అంటున్నారు. సేన అంటే ఏంటి? గుంపు అంటున్నారు, గుంపు, సమూహాలు, రాసులు అంటున్నారు. అనగా ఒక సేన ఒక మనిషిలో ప్రవేశించింది. భూమి మీద పడద్రోయబడిన తర్వాత వాళ్ళు నివాస స్థానం వెతకొచ్చు. ఎక్కడ యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో అంటున్నారు, వాడికి నివాసం ఎక్కడో వెళ్ళి చూసుకుంటున్నాడు, ఎక్కడ దొరక మరలా ఒక చెడిపోయినటువంటి 10 దెయ్యాలను తీసుకుని వచ్చి ఆ మనిషిలో పెట్టినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ అపవిత్ర ఆత్మలు సరాసరిగా మనిషి దేహంలో, మనిషి హృదయంలో నివసించినట్లు వారు సేనగా ఉన్నట్లు మనం చూస్తాం. వారు సేనగా ఉన్నారంటే అనేక మంది ఉన్నారన్నప్పుడు సహజంగా మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఒక క్యాంపులో ఒక 10 మందిని పెట్టారనుకోండి, ఒక రూమ్లో 10 మందిని పెట్టిన తర్వాత మనం ఆలోచించే 10 మంది అనగా ఒక క్యాంపు, ఒక రూము, ఆ రూమ్లో 10 మంది ఆత్మలు అనగా 10 మంది దేహాలు, 10 మంది ఆత్మలు అనుకోండి. అర్థమవుతుందని 10 మంది కలిసి ఉన్నప్పుడు 10 ఆత్మలు కలిసి ఉంటున్నాయి. ఆ 10 ఆత్మలు కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టీవీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లన్నీ సమానంగా ఉంటాయా? ఒకరికి నోకియా ఉంటుంది, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వేరు డిఫరెంట్ ఫోన్లు ఉంటాయి, డిఫరెంట్ కలర్లో వస్త్రధారణ ఉంటుంది. వారు వంట చేసుకున్నారనుకోండి, వంట చేసుకుంటే వారు ఒకడు మాంసం వండుకుంటారు, ఒక చేపలు వండుకుంటారు, ఒకడు పప్పు వండుకుంటారు. అలాగా ఒక్కొక్క ఆత్మకి రెండో ఆత్మకి మనసు కలవడం లేదు. అనగా ఒక ఆత్మ వేరే రకంగా ఆలోచన చేస్తుంది. అనగా ఒక రూమ్లో ఉన్న 10 మంది ఉన్నారంటే ఒక మనిషి వేరే రకంగా ఆలోచిస్తాడు, వేరే రకంగా అతను ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు
ఈ ఒక 10 మంది ఒక రూమ్లో కలిసి ఉన్నప్పుడు 10 మంది ఆత్మ మనసు కలవడం లేదు. వారి ఆలోచనలు వేరు, వారు 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 చేసే పని వేరు, వారికి ఉన్నటువంటి సెల్ ఫోన్స్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క సినిమా చూస్తారు. ఒక దేవుడి సినిమా చూడొచ్చు, ఒక లోకానుసారమైన సినిమా చూడొచ్చు. అనగా ప్రతి ఒక్కరు కూడా కలయిక అనేది ఉండదు. ఒక రూమ్లోనే 10 మంది కలిసి లేనప్పుడు మామూలుగా చెప్పు స్త్రీలు అవుతారు, ముగ్గురు అవుతారు, అసలు కలిసి ఉండలేరు అని అంటూ ఉంటారు. అనగా అంటే స్త్రీలు అంటే మనుషులు ఆత్మలైనటువంటి వారు ఒక రూములో ఉంటే వారు కలిసి ఉండలేనటువంటి ఒక 10 మంది కలిసి ఉండలేనప్పుడు సేనగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఒక మనిషి హృదయంలో ఒక మనిషిలో ఎలా ఉండగలుగుతున్నారు? వాడికి ఉన్నటువంటి ఐక్యత ఏమిటి? ఏం నూరు పోసాడు వారి తండ్రి అయిన అపవాది. ఆ అపవాద ఇతరాత్మలన్నీ కూడా ఈ భూమి మీదకి వచ్చి ఒక మనిషిలో చొచ్చిన తర్వాత అవన్నీ ఏకపక్షంగా ఎలా కలిసి ఉండగలుగుతున్నాయి? ఏమండి అంటే ఒక సేన అంటున్నారంటే, సేన అంటే గుంపు రాసులు. ఇంకా మనం లూకాసు వార్తలో దానికి ఎంతమంది సేన ఉన్నారని మనం చూసినట్లయితే లూకాసు వార్త ఆ సంఖ్య కూడా మనకు తెలియాలంటే లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. యేసు నీ పేరేమైనా వారిని అడగగా చాలా దెయ్యములు వానిలో జొచ్చి ఉన్నవి గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోని పోటకు తమకు ఆజ్ఞాపించుకు. అంటే యేసుక్రీస్తు వారు కనుక సేనగా ఉన్న ఈ ఆత్మలన్నింటినీ కూడా వేరొక దానిలో పంపిస్తారా? ఒక మనిషిని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ దురాత్మను వేరొక మనిషిలో పంపించడం అనే వారికి అర్థమైపోయే మమ్మల్ని ఈ పాతాళ లోకానికి మరలా తిరిగి పంపించొద్దు, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించమంటున్నారు. అనగా